ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బ్రెడ్ చాట్. మనం బ్రెడ్ తెచ్చుకునేటప్పుడు అన్ని స్లైసెస్ కూడా యూజ్ చేసేయలేము. ఒక 4 స్లైసెస్ మిగిలిపోతాయి. అలా 1 డే ఆర్ 2 డే ఓల్డ్ బ్రెడ్తో ఈ బ్రెడ్ చాట్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. దీనికోసం నేను బ్రెడ్ని ఈక్వల్ క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. బ్రెడ్ కట్ చేసుకునే ముందు ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా కట్ అవుతుంది. నేను పిజ్జా కట్టర్ యూజ్ చేసి కట్ చేశాను. నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ బ్రెడ్ కన్నా 1 డే ఆర్ 2 డే ఓల్డ్ బ్రెడ్ అయితే ఇవి కొంచెం గట్టిపడి టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మిల్క్ బ్రెడ్ బదులుగా నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, స్వీట్ తక్కువగా ఉండటానికి. వెన్న, ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఇవన్నీ అరకప్పు చొప్పున, 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు టమాటా ముక్కలు. టమాటాలని లోపల సీడ్స్ అన్నీ కూడా తీసుకొని ఓన్లీ పైన ఆ పీల్ మాత్రమే కట్ చేసుకున్నాను. దాంతోపాటు 1/2 టీ స్పూన్ చొప్పున ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి కానీ నూనె కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. వెన్న కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలిపి ఆ మిక్చర్ని పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల బ్రెడ్ పీసెస్కి యూనిఫామ్గా చాట్ మసాలా అన్నది పడుతుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఇందులో వేసేసి బాగా కలుపుకొని లైట్గా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు లేదా కొంచెం క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువగా క్రిస్పీగా అయిపోయినా సరే గట్టిపడిపోయి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి కొంచెం క్రిస్పీగా పైన లేదా క్రిస్పీగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అవి తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఒక 2 టీ స్పూన్లు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేయిస్తే వాటరీగా అయిపోతాయి. కాబట్టి కొంచెం కరకరలాడుతున్నట్టుగానే ఉంచేసేయాలి. అవి వేగిన తర్వాత అందులో ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించి టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని వేయిస్తూ ఉండాలి. ఒక 3 నిమిషాలు వేగిన తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి చూసుకొని ఏమైనా అవసరం అనుకుంటే వేసుకొని అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా కలపాలి. వేడివేడిగా బ్రెడ్ చాట్ రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం నిమ్మరసం వేసుకొని లేదా టొమాటో సాస్ కూడా వేసుకొని తినొచ్చు. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.